ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాలపై ధర్మాదాయ శాఖ దృష్టి సారించింది. అనేక నెలలుగా కీలకమైన ఆలయాలకు అధికారులు లేక ఆధ్యాత్మిక చింతన దారి తప్పి అవినీతి పేరుకుపోయింది. అలాంటి వాటిలో బెజవాడ ఇంద్రకీలాద్రి ఒకటి. అయితే దీనిపై దృష్టి సారించిన ప్రభుత్వం దుర్గాదేవి సన్నిధికి ప్రభుత్వం కార్యనిర్వహణాధికారిని నియమించింది. బెజవాడ దుర్గా మల్లేశ్వర స్వామి సన్నిధి ఇటీవల కాలంలో తరచూ వార్తల్లోకి ఎక్కుతూనే ఉంది. ఒకటి కాదు, రెండు కాదు, అనేక అంశాలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై ఏ విభాగం చూసినా అక్రమాల చెత్తతో అవినీతి కంపు కొడుతుంది. దుర్గమ్మ దర్శనంకు వచ్చే భక్తులను సిబ్బంది నిలువునా దోచుకుంటున్నారు. కృష్ణలో స్నానం చేయాలంటే చిల్లర ఇవ్వాలి, మొక్కు తీర్చుకోవాలంటే జోబుకు చిల్లు పడాల్సిందే. ఆ తర్వాత అమ్మవారి దర్శనంకు వెళ్తే పచ్చనోటు చూడందే పంతులు గారు పట్టించుకోరు. ఇక బయటకు వచ్చి కొబ్బరికాయ కొట్టాలంటే 10 నోటు పెట్టాలి. ఇలా ప్రతి ప్లేస్ లోనూ చేతులు తడపందే అడుగు ముందుకు వేలం. భక్తులను నిలువునా దోచుకోవడంలో ఇంద్రకీలాద్రి సిబ్బంది అందవేసిన చెయ్యి. కాంగ్రెస్ పాలనలో దుర్గమ్మ ఆలయంలో అవినీతిపై కమ్యూనిస్టులు సైతం ఆందోళన వ్యక్తం చేశారు. టెండర్లలో తమ సొంత మనుషులకు తప్ప ఇంకొకరెవరికి టెండర్లు రావటానికి వీల్లేదనే పద్ధతిలో గుళ్ళో లింగాన్ని మింగినటువంటి చందంగా ఈ అధికార పార్టీ ప్రజాప్రతినిధుల యొక్క పాత్ర మిగిలిపోయింది. వాళ్ళ సొంత ఎస్టేట్ లాగా దేవస్థానాన్ని మార్చేశారు. దేవస్థానంలో ఉండేటువంటి అధికారులందరూ కూడా వాళ్ళ చేతుల్లో పావులుగా మారిపోయారు. నిబంధనలు పూర్తిగా గాలికి వదిలేస్తున్నారు. ఎవరైతే భక్తుల కానుకలతో ఈ దేవస్థానం నడుస్తుందో దానికి నమ్మకం కలిగించే రీతిలో అధికార యంత్రాంగం వ్యవహరించట్లేదు. భక్తులను నిలువునా దోచుకోవడం ఒక ఎత్తైతే ఇంద్రకీలాద్రిపై ఇంజనీరింగ్ అధికారులు ఏకంగా అందిన కాడికి దండుకోవడమే. మహామండపం, గాలిగోపురం, చైనావాల్ వంటి భారీ కట్టడాలు ఏళ్లు గడుస్తున్నా నిర్మాణాలు పూర్తి కావు. 4-5 సార్లు అంచనాలు పెరిగి రెట్టింపయ్యాయి. ఏళ్ల తరబడి ఇక్కడే పాతుకుపోయిన ఇంజనీర్లు కొందరు కాంట్రాక్టర్లను చేతిలో పెట్టుకుని అమ్మవారి ఆదాయానికి గండి కొట్టడంలో ఆరితేరిపోయారు. ఒకవైపు నిర్మాణాల పేరుతో కోట్లాది రూపాయలు దోచుకుంటూనే వారు వినియోగించే వాహనాల్లో కూడా అక్రమాలకు తెరతీశారు. ఇక దసరా, భవానీ దీక్షల వంటి ఉత్సవాల్లో తాత్కాలిక ఏర్పాట్లకు కోట్లు కొట్టేస్తూనే వర్షం పడిన వెంటనే ఘాట్ రోడ్ నిలిపివేసి మెస్ పేరుతో కోట్లు లాగేసేందుకు భక్తులను సైతం ఇబ్బంది పెడుతున్నారంటే ఇంజనీరింగ్ అధికారుల అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దుర్గమ్మ ఆలయంలో అవినీతి అంతమొందించాలంటే ఈవోగా ఐపీఎస్ అధికారిని నియమించాలనే డిమాండ్ పెద్ద ఎత్తున వస్తుంది. సివిల్ సర్వీస్ అధికారులు కొండపై అధికారులుగా వస్తే మినహా ఇక్కడ అవినీతిని అడ్డుకోవడం సాధ్యం కాదనే భావన అధికార తెలుగుదేశం పార్టీలో కూడా బలంగానే ఉంది. ఆ దిశగా కూడా దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.